ఈనాటి వెన్నామి కౌంట్ ధరలు 100 కౌంట్ రూ. 240, 90 కౌంట్ రూ. 250, 80 కౌంట్ రూ. 270, 70 కౌంట్ రూ. 290, 60 కౌంట్ రూ. 310, 50 కౌంట్ రూ. 330, 45 కౌంట్ రూ. 340, 40 కౌంట్ రూ. 350, 30 కౌంట్ రూ. 390, 25 కౌంట్ రూ. 440, 20 కౌంట్ రూ. 490గా నమోదు కావడం జరిగింది. వర్షాకాలం సాగులో పాటించవలసిన చిట్కాలు. రొయ్యల్లో వర్షాకాలంలో చెరువులో జరిగే డిపో మార్పులు, pH మార్పులు, సెలినిటీ మార్పులతో రొయ్యలు ఒత్తిడికి లోనవుతాయి. రైతులు ఈ ఒత్తిడిని తగ్గించే విటమిన్లు, మినరల్స్, యాంటీ స్ట్రెస్ ఫార్ములా కలిగిన మెడిసిన్ ని ఫీడ్ తో పాటు ఇచ్చుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. పడిపోయిన రూప్చంద్ ధరలు. ఉభయ గోదావరి జిల్లాలో సుమారు 2.50 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుంది. సుమారు 70,000 ఎకరాల్లో రూప్చంద్ సాగు జరుగుతుంది. కూటమి అధికారంలోనికి వచ్చాక రూప్చంద్ చేపల ధరలు ఆశాజనకంగా పెరిగాయి. దశాబ్ద కాలంగా నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడిన సాగుదారులు కాస్త ఉపశమనం పొందారు. సుమారు ఏడాది పాటు కిలో 100కు పైగా స్థిరంగా సాగింది. దాంతో మరికొందరు రైతులు రూప్చంద్ సాగు వైపు వెళ్లారు. ప్రస్తుతం ఒకే సమయంలో చేపలను పట్టుబడి చేయాల్సి రావడంతో ధరలు అమాంతం పడిపోయాయి. మొన్నటి వరకు ₹100 పలికిన ధర ప్రస్తుతం 83కు పడిపోయింది. వ్యాపారుల మాయాజాలం. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు సిండికేట్ గా మారి మాయ చేస్తున్నారు. ధరలు మరింత తగ్గించేసి రైతులను దోచుకుంటున్నారు. ఫలితంగా ఎకరాకు 1,00,000 మేర సాగుదారులు నష్టపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో 2 నెలల్లో చెరువులు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఏడాది తర్వాత పడిపోయిన రూప్చంద్ ధరలు వ్యాపారులు చెప్తున్నారు. రోజుకు 100కు పైగా లారీల్లో చేపల రవాణా అవుతుంది. పండగల సీజన్ కావడంతో కొనుగోళ్లు మందగించాయని, రానున్న రోజుల్లో ధరలు పెరిగే అవకాశం ఉందని కంగారు పడొద్దని, రూప్చంద్ సాగుదారులు కంగారు పడిపోయి ఒకేసారి పట్టుబడి చేయవద్దని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. అలా చేస్తే వ్యాపారులకు అవకాశం ఇచ్చినట్లవుతుందన్నారు. రైతులు అధైర్యపడకుండా అవసరం ఉంటేనే పట్టుబడి చేయాలని సూచిస్తున్నారు. ప్రస్తుత క్లిష్ట సమయంలో రైతులు సంఘటితంగా ఉండాలని వారు పేర్కొంటున్నారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలలో అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు పడవచ్చునని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, మంగళవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. సముద్రం అలజడిగా మారనున్న నేపథ్యంలో బుధ, గురువారాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. మన రొయ్యరాజు యాప్ ని డౌన్లోడ్ చేసుకుని లబ్ధి పొందండి.